తండ్రి గురించి చెప్తే సంతోషించే పిల్లలు ఎంతో మంది ఉన్నారు. కానీ నాకు ఆ అదృష్టం లేదే. తండ్రి గురించి వినాల్సి వస్తే గతాన్ని ఊహించుకుని బాధపడుతున్నావు. నీకు ఒక మంచి రోజంటూ వస్తుందమ్మా. ఆ రోజు మీ తండ్రి కూతురును చూసి నేను సంతోషిస్తానమ్మా. నా మనసులో బాధ మీతో చెప్పుకున్నాక నా గుండె భారం తగ్గింది పెదనాన్న. మరైతే మన ఇంటికి వెళదాం పదమ్మా. అబ్బా దువ్వింది చాలేరా. ఈ రూట్ లో అమ్మాయిలు ఏం తిరగట్లేదు. అయినా నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? అచ్చ విలన్ ఫేస్ లో ఉంది. ఈ మధ్య అమ్మాయిలకి హీరోలంటే లైక్ లేదురా. విలన్లన్నా యాంటీ హీరోలన్నా చాలా లైక్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ విలన్ గా వచ్చిన చిరంజీవి, షారుఖ్ ఖాన్ సూపర్ స్టార్ మెగాస్టార్లు కాలేదా? అంటే నీ ఫేస్ అంత చండాలంగా ఉందన్నమాట. ఒప్పుకున్నాను. కాబోయే డాక్టర్ అయి ఉండి స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని తెలిసి కూడా ఇలా సిగరెట్ మీద సిగరెట్ తగిలేస్తున్నావంటే నేను కాస్త ఆలోచించుకోవాల్సిందేరా. ఏంట్రా టెన్షన్? నువ్వంత ఆలోచించవలసిన వీడికి లేదు గాని నీ పొలిటికల్ బ్రెయిన్ వీడి మీద ఉపయోగించి మా టైం పాడు చేయకు. ఒరే జానీ, నువ్వు ఎప్పుడు ఐపీఎస్ అవుతావో నాకు చూడాలనుందిరా. నాకు నువ్వు ఐపీఎస్ అవగానే ఈ రఘుగాడిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరికగా ఉందిరా. ఒరే వెంకట్, రఘు ఒక ఆదర్శవంత నాయకుడు కావాలని కోరుకుంటున్నాను రా. సరే గాని అలా క్యాంటీన్కి లేదన్నా తిందాం పదండ్రా. వద్దురా. ఏం తిందామన్నా వద్దంటారు మీరేంట్రా బాబు? తిండి కలిగితే కండకలదు, కండకలవాడే మనిషి. పని చేయాలంటే శక్తి అవసరం, శక్తి కావాలంటే బాగా మెక్కాలి, అంటే తినాలి. తెలిసిందా? దాన్ని నేను పాటిస్తున్నాను. అందుకే భగవంతుడు నాకు ఈ బాడీ ఇచ్చాడు. ఓకే, ఇంత క్లాస్ పీకిన తర్వాత రాకుండా చేస్తావా? పదండి. పదండ్రా.